నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే శ్రావణి గారు. పురుషోత్తం గారు, ఎప్పటి వరకు ఏదైతే కూటమి ప్రభుత్వం అప్పుల గురించి కావచ్చు, ఏపీ పరిస్థితుల గురించి కావచ్చు, ఈ అధికారంలోకి వచ్చిన 6 నెలలుగా చెబుతూ ఉందో, మనం గత వారం 10 రోజులుగా చూస్తుంటుంటే లెక్కలు తారుమారుగా చూస్తూ ఉన్నాయి. సేమ్ అదే విషయాన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యంగా 16 లక్షలు లేకపోతే 14 లక్షల కోట్లు అప్పు ఉంది అంటూ దుష్ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు 6 లక్షల కోట్లు మాత్రమే ఉంది అంటూ చెప్పడాన్ని ఎలా చూడాలి అంటూ సూటిగా ప్రశ్నించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిన్న జరిగిన బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన జగన్ గారి మాటలను మీరేం చెప్తారండి? ఎప్పుడు కూడా రాజకీయాలలో అధికార పక్షం చేసే 2 రకాల తప్పులు. ఒకటి ప్రజా వ్యతిరేక విధానాలు, 2 వ్యూహాత్మక తప్పిదాలు. ఇదే ప్రతిపక్షానికి అస్త్రంగా మారుతుంది. కూటమి చేసే వ్యూహాత్మక తప్పిదాలే జగన్కు అస్త్రాలుగా మారుతున్నాయి. ఈ 5 నెలల కాలంలోనే వెంటనే ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు అని అనలేవు, ప్రాథమిక దశ. కానీ వ్యూహాత్మకంగా తప్పులు చేస్తున్నారు. ఆ తప్పుల్ని జగన్మోహన్ రెడ్డి గారు అస్త్రంగా మార్చుకుంటున్నాడు. ప్రతిపక్షం తనకు తానుగా అస్త్రాలు రావు. అధికార పార్టీ చేసే తప్పిదాలే ప్రతిపక్షానికి అస్త్రాలుగా మారుతాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అప్పుల విషయంలో, బడ్జెట్ విషయంలో, హామీల అమలు విషయంలో వ్యూహాత్మకంగా తప్పులు చేస్తున్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటి? అప్పుల్ని చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష నాయకుడిగా, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మ్యాక్సిమం రాష్ట్రాన్ని జగన్ డిస్టర్బ్ చేసేసినాడు. మ్యాక్సిమం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అధపాతాళాన్ని నెట్టేసినాడు, శ్రీలంక అని చెప్పడం కోసం పడే ఆతృతలో ఎక్కువ చెప్పేసినారు. దాన్ని అథెంటిక్ గా చెప్పినారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏమో 14 లక్షల కోట్లు అంటారు, పురంధేశ్వరి గారేమో 18 లక్షల కోట్లు అంటారు, ఇంకొకరేమో శ్రీలంక అయిపోయింది అంటారు. ఇది ఇప్పుడు ఏమైంది? అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత వాస్తవాలు చెప్పే ప్రయత్నం. అధికారంలోకి వచ్చిన వెంటనే 14 నుంచి 9,70,000 కోట్లు తగ్గినారు. అంటే 3 నెలల్లో 4 లక్షల కోట్లు తగ్గించేశారు అప్పుని. అదన్నా కన్ఫర్మ్ ఉన్నారా? ఇప్పుడు ఏకంగా 6,30,000 కోట్లు గ్యారంటీ అప్పులు అవి ఇవి పెట్టారు. అంటే మీరు చేసే ఈ ఇన్బ్యాలెన్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆ 3 చెప్పాడు అంతే. అప్పుడేం చెప్పారు, ఇప్పుడేం చెప్పారు, నిన్నేం చెప్తున్నారు. ఇంతకు మించి జగన్ ఏం చెప్పలేదు. అంటే నేను అంటున్నాను, వ్యూహాత్మకంగా ఇన్ని చెప్పకూడదు. అధికార పార్టీని విమర్శించచ్చు కానీ ఏకపక్షంగా ఎట్లా పెడితే మాట్లాడితే రికార్డ్ అయిపోతుంది కదా. ఇది ఫస్ట్ పాయింట్. రెండో, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, మీరు బడ్జెట్ ఎందుకు పెట్టలేదు అంటే, మామూలుగా చట్ట ప్రకారం అసెంబ్లీ ఆమోదం లేకుండా రూపాయి ఖర్చు పెట్టకూడదు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎప్పుడు పెడతారంటే పూర్తి స్థాయి ప్రభుత్వం లేనప్పుడు పెడతారు. అది మార్చిలో ఉంటుంది, ఎలక్షన్ టైంలో. మీరు రెండోసారి కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు. ఎందుకు పెట్టారు? జగన్ ఆరోపణలు ఏంటంటే, ఫస్ట్ ఆరోపణ అప్పుల విషయంలో నిజాలు చెప్తారని, 2 హామీల అమలుకు నిధులు కేటాయిస్తారని తేలిపోతుందని. ఇది జూన్లో తేలితేమి, నవంబర్లో తేలితేమి? ఇప్పుడు పెట్టిన బడ్జెట్ జూన్లో పెట్టేసి ఇదే చెప్పుంటే ఇదే విమర్శలు ఇంకో రూపంలో వచ్చింది. మీరు ఎప్పుడైతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్, మళ్ళీ ఫుల్ బడ్జెట్, ఆ ఫుల్ బడ్జెట్ లో హాఫ్ బడ్జెట్, ఈ వ్యూహాత్మక తప్పిదాలు జగన్మోహన్ రెడ్డి గారు తన అస్త్రాలుగా మార్చుకొని అటాకింగ్ మోడ్ లో వెళ్తున్నాడు. అది కేవలం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ పైన అంత గట్టిగా మాట్లాడగలిగినాడంటే స్ట్రాటజీగా తెలుగుదేశం ప్రభుత్వం, యువటం ప్రభుత్వం చేసిన తప్పిదాలే ఆయనకు ఆయుధాలుగా మారుతాయనేది నాకు అర్థం. అండ్ ముఖ్యంగా అంటే ఆర్థిక సంవత్సరం క్లోజ్ అవుతున్న 4 నెలల ముందు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని ఎలా చూడాలంటారు? అదే మొదటేమో జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తారు కదా, మీరు బడ్జెట్ లో ఉదాహరణకు తల్లికి వందనం కేటాయించాలి. అదే హెడ్లు కేటాయించిన తల్లికి వందనం 15,000 కోట్లు, రైతు భరోసాకి 20,000 కోట్లు, ఇటు కేటాయించుకుంటూ రావాలి హెడ్లు. అవన్నీ కేటాయించుకుంటే 3 లక్షల కోట్లు ఇంకా చిల్లరైపోతుంది. నీకు ఆదాయం ఆడింది 2 లక్షల కోట్లే కదా, యాడ్ని తెస్తావు. అప్పుగా 40,000 కోట్లే కదా. నువ్వు చేసే అప్పుకి, నీ చేసే ఆదాయానికి, నువ్వు ఇచ్చే కేటాయింపులకి ఎక్కడ పొందుతుందని అడుగుతారు. కాబట్టి అప్పుడు పెట్టలేదు అని అంటాడు. రెండోది, అప్పుల విషయంలో నిజాలు చెప్పాల్సి ఉంటుందని. నేనేమంటానంటే, అవి చేసి అది నవంబర్లో చెప్పే బదులు జూన్లో చెప్పుకుంటే 8 నెలల బడ్జెట్ ఉండేది. అప్పుడు హామీలు, అప్పుల విషయంలో నిజాలు పక్కన పెడితే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం ఒక సిస్టమేటిక్ గా, ఒక సిగ్నిఫికెన్స్ గా ఉండేది. ఇప్పుడు ఏమవుతోంది, బడ్జెట్ ఏమో సంవత్సరాన్ని, ఖర్చు ఏమో 4 నెలలది. కొంచెం చులకన భావం వస్తుంది. దీన్ని కూడా క్వశ్చన్ చేయడానికి జగన్ గారికి అవకాశం వస్తుంది. రెండో విషయం ఏంటంటే, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఒక వాల్యుబుల్ పాయింట్ చెప్పాడు. ఆయన చెప్పే పాయింట్ ఏంటంటే, ఫస్ట్ బడ్జెట్ ఒక పాజిటివ్ నోట్తో ఉండాలి అంటాడు. అంటే మేమేదో చేయబోతాం, ఈ 5 ఏళ్ళలో రాష్ట్రాన్ని మంచి చేయబోతాం అని చెప్పాలి. వీళ్ళు ఏం చేసినారు, ఫస్ట్ పదంలోనే రాష్ట్రాన్ని విధ్వంసం చేసేసాడు జగను, పతనానికి అంచున ఉందని చెప్పేశారు.
ఓకే, దానికన్నా కట్టుబడ్డారా? మళ్ళీ రెండో పేజీలో పోయిన వెంటనే 2,57,000 కోట్ల రూపాయలు గత బడ్జెట్ అంటే ఏకంగా 45,000 కోట్ల రూపాయలు పెంచి పెట్టేశారు. అంటే పతనం వంచిన ఫైనాన్స్ ఉంటే తగ్గాలి కదా. కానీ ఈ 40,000 కోట్లు ఏకబెక్కిన పెరగడం ఏంటి? అంటే మొదటి పేజీకి రెండో పేజీకే సంబంధం ఉండదు. మొదటి పేజీలో జగన్ తిట్టి మూడో పేజీ అద్భుతాలు చేస్తానంటే 4 నెలల్లో 2 పేజీలు అట్లా మార్పులు చేసేస్తే ఎట్లా? ఆ రకంగా ప్రభుత్వం వేసే వ్యూహాత్మక తప్పిదం జగన్మోహన్ రెడ్డి గారికి అస్త్రాలుగా మారినాయి. రేపు ప్రజా వ్యతిరేక విధానాలు కూడా తోడే. ఈ రోజుకే ప్రజా వ్యతిరేక విధానాలు చంద్రబాబు అమలు చేస్తామని చెప్పలేం. హామీల అమల్లో లేట్ అవుతుందని చెప్పగలం తప్ప ఇప్పుడే ప్రజా వ్యతిరేక విధానం అనలేం. కానీ అది కూడా తోడైందంటే బీభత్సంగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి అధికార పార్టీ వ్యూహాత్మక తప్పిదాన్ని తగ్గించుకుంటే జగన్ గారికి అంత తగ్గుతుంది పరిస్థితి. ముఖ్యంగా సూపర్ 6 అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిన్న బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రీవియస్ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, ఏ పేపర్స్ లో ఎలాంటి న్యూస్ వచ్చింది అండ్ విజువలైజర్ గా చూపించేసరికి ఏపీ ప్రజల్లో ఒక అంతర్మథనం మొదలైందంటూ ఒక వార్త అండి. నిజంగానే ఈ 6 పథకాలు ఈ సూపర్ 6లు అమలయ్యే అవకాశం ఉందా? ఈ బడ్జెట్ ని కంపేర్ చేస్తే అలవి కాని హామీలు ఇచ్చారా? హామీల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి కొంత క్రెడిబిలిటీ ఉంది. మంచి హామీలా, చెడ్డ హామీలా, మంచోడ చెడ్డోడ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇస్తే అమలు చేస్తాడు అని ఒక బాస్ పేరు అయితే తెచ్చుకున్నాడు. అన్ని అమలు చేశాడా, సిపిఎస్ ఇట్లాంటి క్వశ్చన్స్ వేయొచ్చు. కానీ బై అండ్ లార్జ్ జగన్ చూస్తే ఈయన ఏదో చెప్తే చేస్తాడబ్బా హామీలు అని మెసేజ్ అయితే ఇచ్చాడు. ఆ క్రెడిబిలిటీ ఇప్పుడు మరింత రెట్టింపు అవుతుంది. ఎప్పుడు కూడా నా క్రెడిబిలిటీ ఎప్పుడు అవుతుందంటే, మన ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు డిబేట్ లో నేను బాగా మాట్లాడితే వచ్చే క్రెడిబిలిటీ కన్నా మీరు బాగా మాట్లాడకపోతే వచ్చే క్రెడిబిలిటీ ఎక్కువ ఉంటుంది. పోల్చి చూసుకుంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తను అమలు చేసేదానికన్నా తన ప్రత్యర్థి ఇచ్చిన మాట నిలబెట్టకపోతే ఈయన క్రెడిబిలిటీ ఆకాశానికి వెళ్ళిపోతుంది. క్రెడిబిలిటీ ఎప్పుడు కూడా ప్రత్యర్థిని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్వాలేదు, ఆయన ఇచ్చిన హామీలు అమలు చేసేటంత వరకే ఆయన క్రెడిబిలిటీ. ఇప్పుడు ఈయన ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఆయన జగన్ క్రెడిబిలిటీ రెట్టింపు అయిపోతుంది. ఈయనైతే పర్ఫెక్ట్ గా ఉంటారు. రెండోది, మనం మాట్లాడే మాటలు కౌంటర్ అవుతా ఉంటాయి. ఇప్పుడు పురంధేశ్వరి గారు 12 లక్షల కోట్లు అని ఫైనాన్స్ మినిస్టర్ కంప్లైంట్ చేశారు. మరి ఇప్పుడు 4,30,000 అయితే కంప్లైంట్ ఏం చేస్తారు? ఆమె మాట్లాడకపోతే ఏమవుతుంది? ఇప్పుడు రేపు ఆమె ఏం చెప్పినా అబద్ధం అనుకుంటారు. ఫస్ట్ అబద్ధాలు సక్సెస్ అవుతాయి, రెండో అబద్ధం. కానీ కంటిన్యూ అబద్ధాలు అయితే రేపు నిజాలు చెప్పిన అమలు జనం నమ్మరు. అది మనం గమనంలో పెట్టుకోవాలి. క్రెడిబిలిటీ ద మోస్ట్ ఇంపార్టెంట్. క్రెడిబిలిటీ అంటే మంచిగా చేయడమే కాదు, చెప్పిన దానికి చేసేదానికి మధ్య పొంతన కూడా ఉండాలి. కాబట్టి కూటమి ప్రభుత్వానికి వచ్చిన ప్రతి సవాల్ ఏంటంటే, ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన క్యాంపెయిన్, ఆయన క్యాంపెయిన్ మీరు చూసినారంటే ఆయన మేనిఫెస్టోని ఎక్కడ తీసుకెళ్ళా. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో పట్టుకున్నాడు. ఇది సాధ్యం కాదు, ఇది సాధ్యం కాదు, ఇది సాధ్యం కాదు అని చెప్పినాడు. ఇప్పుడు సాధ్యం కాదని తేలిపోయింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ పెరిగి చంద్రబాబు గారు రేపు మంచి చేసినా కూడా ఈయన అబద్ధాలు చెప్తాలే అనుకుంటాడు. వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు జగన్. ఆ వ్యూహం సక్సెస్ కాల. ఎన్నికల్లో సాధ్యం కాదంటే ఏమో జనం చూద్దాంలే, ఈయన ఇచ్చాడు ఆయన కూడా ఇచ్చిపోతాడు కదా అనుకున్నారు. ఇప్పుడు ఆయన చెప్పిన మాట రింగ్ అని మోటతా ఉంటుంది. ఇప్పుడు ఆయన అమలు చేయలేకపోయినా అనుకోండి, ముందే జగన్ చెప్పాడు కదా అంటారు. ఆ రకంగా అధికార పార్టీ వ్యవహార శైలి జగన్ కి అస్త్రాలుగా మారుతుంది. అండ్ మరోపక్క నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు, తాము అధికారంలో ఉన్నప్పుడే ఎటువంటి పరిశ్రమలను ఏపీకి తీసుకొచ్చారు. అదానీ గారు, అంబానీ గారికి సంబంధించిన మీట్లకు సంబంధించిన విజువల్స్ చూసాం మనం. అండ్ అలానే ఉద్యోగాలకు సంబంధించిన లేకపోతే నిరుద్యోగులకు కల్పించిన పథకాలు కావచ్చు, లేదనంటే వాళ్ళకి కల్పించే ఉపాధి కావచ్చు, దాని గురించి కూడా క్లియర్ గా మాట్లాడారు. ఈ రోజు మరి కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి ఎటువంటి సమాధానం చెప్పే అవకాశం ఉందంటారు? దాన్ని ఎట్లా చూడాలి? ఒకటి, ఉద్యోగ అవకాశాలు 2 రకాలు. ఒకటి పబ్లిక్ సెక్టార్ లో వచ్చేది, ప్రైవేట్ సెక్టార్ లో వచ్చేది. ప్రైవేట్ సెక్టార్ లో వచ్చే ఉద్యోగాలే ఎక్కువ. మన నిరుద్యోగులు లక్షల్లో ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈడ్చుకొడితే 1 లక్ష 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తే అయిపోతుంది ప్రభుత్వ ఉద్యోగులు. శాశ్వత నిరుద్యోగ సమస్య ప్రైవేట్ సెక్టార్. కానీ గవర్నమెంట్ సెక్టార్ వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పిలప్ చేసిన ఉద్యోగాలు ఎవరు పిలప్ చేయలేదు. స్వతంత్ర భారత ఆంధ్రప్రదేశ్లో సింగిల్ నోటిఫికేషన్ లో 1,30,000 ఉద్యోగాలు ఫిలప్ చేశారు గ్రామ సచివాలయాలు. మీరు అనుకున్నట్టు పోలీసుల్లో, డిఎస్సిలో చేయకపోయిండొచ్చు. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కదా, అది కూడా పర్మనెంట్ ఎంప్లాయీసే కదా. ఆ రకంగా సింగిల్ నోటిఫికేషన్ లో 1,30,000 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రం కూడా జరగలేదు. కానీ ప్రభుత్వ సెక్టార్ లో ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రైవేట్ సెక్టార్ అనేది బై అండ్ లార్జ్ కొనసాగుతూ ఉంటుంది. వీళ్ళు ఏం చేశారు, అసలు ఉద్యోగాలే ఇవ్వలేదు జగన్ అని చెప్పేశారు. ప్రభుత్వ సెక్టర్ ఒక గ్రామ సచివాలయం 1,20,000 ఉద్యోగాలు వచ్చినాయి కదా, దాని కాదా అని చెప్పలేం కదా. మెడికల్ అన్ని కలిస్తే దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు.
కాబట్టి 1,80,000 2,00,000 ఉద్యోగాలు ఇచ్చాడు. ఇంక ప్రైవేట్ సెక్టార్లో ఎంత వచ్చాయని కొనసాగుతుంటుంది. ఒకటి ప్రభుత్వంలో అన్ని సెక్టార్లు ఫిలప్ చేయలేదు జగన్ అని చెప్పొచ్చు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాల కల్పనలో లోపాలుంటే చెప్పొచ్చు కానీ, విమర్శించే క్రమంలో ఒక ఉద్యోగం కూడా ఫిలప్ చేయలేదంటే ఇన్ని ఉద్యోగాలు కనపడుతున్నాయి కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ సెక్టార్ వచ్చినప్పుడు బాగా చేశాడు. ప్రైవేట్ సెక్టార్కి వచ్చినప్పుడు ఇంకా చేయాల్సినంత చేయడంలో లోపాలున్నాయి. దాంట్లో 2 ఏళ్ళు కరోనా పోయింది. ఆయన ప్రయారిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్నా సంక్షేమ పథకాలకు ప్రయారిటీ ఇచ్చాడు కాబట్టి కొంత లేట్ అయి ఉండొచ్చు. కానీ ఏమీ చేయలేదనే మాట చెప్పడం ద్వారా ఇప్పుడు ఆయన విజువల్ చూపిస్తాడు. నేను ముందు చెప్పినట్టు తిరుపతిలో శ్రీ సిటీలో 3 కంపెనీలు చంద్రబాబు గారు ప్రారంభించాడు 3 వారాల్లో. దాని ఏమనాలి? కానీ ఖచ్చితంగా వచ్చాయి, ఇంకా రాలేదంటే చెప్పొచ్చు, కానీ ఏమీ రాలేదని చెప్పడం అనే పాయింట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఆసక్తిగా మారుతుంది. అండ్ సాధారణంగా ప్రతిపక్ష నేతలు ఎవరైనా మాట్లాడినప్పుడు అధికారంలో ఉన్న నేతలు స్పందిస్తూ ఉంటారు. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా తెల్లారై ఎంతసేపు అయినప్పటికీ కూడా ఏ ఒక్క నాయకుడు గాని ఏ ఒక్క నేత గాని కూటమి ప్రభుత్వం నుంచి మాట్లాడిన దాఖలాలు లేవు. ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఏదన్నా నోరు విప్పితే తాము చెప్పినవి అబద్ధాలు అని తేలిపోతాయనే ఒక భయం పట్టుకుందనుకోవచ్చా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి పాయింట్ కి అసెంబ్లీ వేదికగానే సమాధానం చెప్తారు. చెప్పక తప్పదు. ఒకళ్ళు చెప్పకుండా గమన అయిపోయారనుకోండి, మీరు అడిగిన ప్రశ్న వచ్చేస్తుంది. భయపడిపోయారా జగన్ అంటారు. చెప్తే జగన్ చట్టంలో ఇరుక్కుంటారు. 2 సమస్యలు. జగన్ ఇస్ నాట్ ఆర్డినరీ మ్యాన్ కదా. ఒక గంట 40 నిమిషాలు, 1 గంట 30 నిమిషాలు మాట్లాడినాడు. లక్షలాది మంది ప్రజలు చూశారు కదా. ఒక సైడ్ వార్త వెళ్ళినప్పుడు ఆయన వదిలేశారనుకోండి, జగన్ చెప్పినంత నిజమే అని ప్రజలు అనుకుంటారు. అలా కాకుండా అసెంబ్లీలో సమాధానం చెప్పిన ఆయన అసెంబ్లీలో రాకపోయినా అసెంబ్లీని ప్రభావితం చేస్తున్నాడు, యాడుంటే ఏమనే ప్రశ్న వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన లేవనెత్తిన అంశాలకు ఏదో రూపంలో ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పి తీరతారు. అది వెంటనే చెప్పకపోవచ్చు, 2 రోజుల తర్వాత చెప్పొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి ఆయన చెప్పిన ప్రతి ప్రశ్నకు ఏదో రూపంలో సమాధానం యాక్సెప్టబుల్ కాదా వేరే సంగతి. ఖచ్చితంగా సమాధానం ఉంటుంది. అది అసెంబ్లీ వేదికగా ఉండే అవకాశాలు ఉంటాయి. సార్, ముఖ్యంగా రాజకీయాలంటే నాకు తెలిసి మీరు చెప్పే మాటలను బట్టి ఎవరైతే ప్రజల కొరకు ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉంటాయో, ప్రజల మంచి కొరకు కావచ్చు, వాళ్ళ సంక్షేమం గురించి కావచ్చు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ప్రతిపక్షం ముందుంటూ ఉంటుంది. ఈ రకంగా మనం హెల్దీ పాలిటిక్స్ చూస్తూ ఉండేవాళ్ళం, రైట్? బట్ రాను రాను కాలక్రమేణా సోషల్ మీడియా పెరిగింది అనుకోవచ్చు, లేకపోతే ఎవరికి సంబంధించిన ఛానల్స్ వాళ్ళకి ఉండడం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రజల కొరకు ఏం చేస్తున్నారు అన్న విషయం పక్కదోవ పట్టి పర్సనల్ గా వెళ్ళిపోతూ ఉన్నారు, రైట్? ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైనా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించి నోరు విప్పినట్లయితే నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కూటమి ప్రభుత్వం చేసిన తప్పిదాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ మాటలు కావచ్చు తెర మీదకి తీసుకొచ్చిందో దాన్ని పట్టించుకోవట్లేదు. కానీ ఎవరైనా తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళపైన అరెస్టులు, కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఎలా చూడాలంటారు ఈ రాజకీయాలను? సోషల్ మీడియాలో 2 కోణాలు. ఒకటి, పార్టీలు ఏర్పాటు చేసుకునే సోషల్ మీడియా విభాగాలు, అంటే ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా. ఇది చాలా చిన్నది. కానీ అనార్గనైజ్డ్ గా ఇండివిజువల్ గా మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఒక ఫేస్బుక్, ఒక ఇన్స్టాగ్రామో, లేకపోతే ఎక్స్, ఇంకో రూపంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. లక్షలాది మంది ఆ మాటకు వస్తే సోషల్ మీడియా అకౌంట్ లేని వాళ్ళు దాదాపు లేరు సమాజంలో. అట్లాంటిది బ్యాంక్ అకౌంట్ అన్నా లేకపోవచ్చు, కానీ సోషల్ మీడియా అకౌంట్ అయితే ఉంటుంది. అట్లాంటి దశ సమాజంలో ఇది మంచిది. ప్రతి ఒక్కరు తన భావ వ్యక్తీకరణకు ఒక ఆయుధంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సోషల్ మీడియా అంటే పార్టీలు ఆర్గనైజ్ చేసేదే సోషల్ మీడియాగా మారిపోతాం. పార్టీలు ఆర్గనైజ్ చేసే సోషల్ మీడియా ఏం అద్భుతాలు చేయలేదు. ప్రజల్లో ఉన్న సోషల్ మీడియా అద్భుతాలు చేసింది. ఒక దిశ యాక్ట్ ఢిల్లీలో జరిగినటువంటి ఘటనకు వ్యతిరేకంగా, అదేవిధంగా అవినీతికి వ్యతిరేకంగా అన్నాజాచార్య పోరాటం, ఢిల్లీలో అధికారానికి వచ్చినటువంటి కేజ్రీవాల్ సోషల్ మీడియా కేంద్రంగానే ఆ పార్టీ నడిచింది అధికారానికి వచ్చేంత వరకు. ఆ రకంగా దేశంలో ఒక అద్భుతాలు చేసింది సోషల్ మీడియా. సోషల్ మీడియా చేసినంత అద్భుతాలు మెయిన్ మీడియా కూడా చేయలేదు. అనేక మంది ఆనిముత్యాలు, అంటే పాటలు పాడేవాళ్ళు, సింగర్స్ కావచ్చు, గ్రామీణ వాతావరణం వచ్చారు, అనేక మంది కళాకారులు సోషల్ మీడియానే ఎదిగారు. ఇట్లాంటి అద్భుతాలు చేసిన సోషల్ మీడియాని ఎవరు అణిచిపెట్టలేరు. అయితే సోషల్ మీడియాని పార్టీలు ఎప్పుడైతే ఆర్గనైజ్ చేస్తున్నాయో వాళ్ళ యొక్క వికృత శాస్త్రంలో కొంతమంది అతి చేస్తున్నారు. అది ఆ పార్టీలకు కూడా వచ్చిన లాభమేమీ లేదు, అనవసరంగా నష్టం. ఆ రకంగా 2 పార్టీల నుంచి జరిగినాయి. కానీ యాక్షన్లోకి వచ్చేసరికి ఏమవుతోంది, ఎవడు అధికారంలో ఉంటే వాడి ప్రత్యర్థి మీద యాక్షన్కి ఎవరు పరిమితం అయిపోతున్నారు. ఇప్పుడు 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు కొంతమంది వైసీపీ వాళ్ళు ప్రోత్సహించాల. ఇప్పుడు శ్రీరెడ్డి అనే
ఆమె కొన్ని వీడియోలు చూడండి. నేను ఇంత కష్టపడతా ఉంటే జగన్ అన్న కోసం ఒక్క వైసీపీ వాళ్ళు నాకు కండువ వేయలేదు, నన్ను సభ్యత్వం లేదు, నన్ను ప్రోత్సహించలేదు అంటుంది. ఆ తిడతా వీడియోలు పెట్టింది ఆమె. అంటే అర్థం ఏమిటి? అంటే వాళ్ళు గుర్తించలేదని అర్థం. ఆయన గుర్తించకపోతే ఆమె చెప్పే మాటలకు వాళ్ళకి ఏం సంబంధం? కాకపోతే ఈ వైసీపీని అభిమానించి వీళ్ళు ఉంటారు ఆర్గనైజ్డ్, వాళ్ళు షేర్లు చేస్తా వచ్చారు ఆ వీడియోలు. ఆ రకంగా ఆ మరకం వాళ్ళకి అంటుకుంటుంది. ఇప్పుడు అనిల్ కావచ్చు, ఇప్పుడు ఉదాహరణకు అమెరికాలో ఉండే ఆయన ఉన్నాడు పంచి ప్రభాకర్ ఉన్నాడు. పంచి ప్రభాకర్ని ఒకసారి వైసీపీ వాళ్ళు సస్పెండ్ చేసినారు. మీరెవర్రా నన్ను సస్పెండ్ చేయడానికి, అసలు నేను వైసీపీ కాదా అంటాడు ఆయన. ఇప్పుడు నీ పార్టీలో ఉంటే నన్ను సస్పెండ్ చేశాను, నేను ఎవరంటే నన్ను ఎందుకు కొడతాను, నాకు జగన్ ఇష్టం అని చెప్పి ఆయన మాట్లాడినారు. అంటే వీళ్ళందరినీ జగన్ డైరెక్ట్ గా ప్రోత్సహించలేదు, కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల ఈయనే మాట్లాడిస్తానని చెప్పడం, ఈ ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా వాళ్ళు చెప్పే విషయాలన్నీ ఫ్లోట్ చేయడం వల్ల అయింది. ఇప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు. గుడ్, తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం అదే టైంలో తెలుగుదేశం పార్టీని అని చెప్పు, తెలుగుదేశం పార్టీ అని నేను చెప్పను, తెలుగుదేశం పార్టీ పేరుతో విదేశాల్లో ఉండేవాళ్ళు, లోకల్గా ఉండేవాళ్ళు ఎట్ట పడితే అట్ట జగన్ గారిని తిట్టారు కదా, వాళ్ళపైన కూడా సమానంగా యాక్షన్ తీసుకోవాలి. ఎవరైనా సరే హద్దులు దాటే వాళ్ళపైన చర్యలు తీసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వాళ్ళు అన్నప్పుడు మీరు అరెస్ట్ చేసినారు, రేపు వాళ్ళ అధికారం కోసం వీళ్ళందరినీ పరిస్థితులు మీరు చెప్పిన కొంతమంది సినిమా ఆర్టిస్టులు అందరూ ఎట్టబడితే రోజాని అందరినీ కొన్ని రోజులు పోతే మీలాంటి వాళ్ళని మాలాంటి వాళ్ళని అందరూ తిడుతున్నారు. తిట్టినప్పుడు వాళ్ళపైన మాత్రం జోరుకుపోదు, కానీ వీళ్ళు మాత్రం గతం అంటారు. కాబట్టి ఈ ఇన్బ్యాలెన్స్ కావడం అనేది సరైనది కాదు. రేపేమవుతుంది, ఈ రోజు మీరు కొట్టారు, రేపు వాళ్ళు కొడతారు. ఇది యాడికి పోవాలి? కాబట్టి ఈ పరిణామం కరెక్ట్ కాదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరిపైన సరే చర్యలు తీసుకోండి, అప్పుడు మాత్రమే చర్యలకు ఒక అర్థం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలు మొత్తం పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.